తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినట్టు ఈ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఈరోజు పేపర్లో వచ్చిన మన శనార్థి తెలంగాణలో వచ్చిన ఒక కథనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ సమ్మె సురు, డిపోలకే బస్సులు పరిమితం, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు, రగిలిన కార్మికుడు గుండె ఆగిన చక్రం, ఆకలి కేకల్లో ఆర్టీసీ కార్మికులని చూస్తూ ఉన్నాం. వెనక్కి తగ్గేదేలే, విలీన మాట ఏమాయే, మా చెమటతోనే సంస్థ ప్రగతి, మా బతుకులకు ఏది భద్రత, యంత్రాల్లా పనిచేసాం కనీసం మంత్రులుగా గుర్తించరా, యంత్రాల్లా పనిచేసాం కనీసం మంత్రులుగా గుర్తించరా, చర్చల పేరుతో కాలయాపనొద్దు, ఇది మా ఆత్మగౌరవ పోరాటం, స్పష్టమైన హామీ తప్ప వేరే దారి లేదు, మరోవైపు కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం వార్నింగ్ అని ఒక కథనం అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆర్టీసీ సమ్మె పెద్ద ఎత్తున ఉధృతం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన ప్రతి జిల్లాలో నిజంగా కార్యకర్తలు అండగా నిలిచి, నాయకులు అండగా నిలిచారు. మాకు పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆర్టీసీ కార్మికులకు అండదండగా నిలిచారు. దానికి సంబంధించిన విషయం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రవాణా వ్యవస్థకు వెన్నెముక వంటి ఆర్టీసీ స్తంభించిపోయింది. వేలాది బస్సులకు డిపోలకి పరిమితం కాగా లక్షలాది మంది ప్రయాణికులు నడి రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. లక్షలాది మంది ప్రయాణికులను నిత్యం సురక్షిత గమ్యస్థానాలకు చేర్చే ఆ స్టీరింగ్ చక్రం ఆగిపోయింది. వేల కిలోమీటర్ల ప్రయాణంలో అలసట ఎరగని ఆ పాదాలు నేడు తమ హక్కుల కోసం డిపోల ముందు నిరసన బాట పట్టాయి. మహాలక్ష్మి పథకాన్ని భుజన వేసుకుని సంస్థకు ఊపిరిపోసిన కార్మికుడు నేడు తన ఉపాధి భద్రత లేక, వేతన సవరణ ఊసు లేక ఆవేదనలతో రగులుతున్నాడు. ప్రభుత్వం వేసే కమిటీల కాలయాపన మధ్య చర్చల లేక మా బతుకుల ఆటల అని ప్రశ్నిస్తూ ఆర్టీసీ కార్మికులకు చేపట్టిన ఈ సమ్మె కేవలం వేతనాల కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, అది వారి ఆత్మగౌరవ అస్తిత్వ యుద్ధం. ఇకపోతే బుధవారం ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం రాత్రి ప్రభుత్వ కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమైంది అని చూస్తూ ఉన్నాం.